హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము మటన్ అండి, ఇది మటను శనగపప్పు అండి. ఇది మటను శనగపప్పు నానబెట్టాను. ఇది మ్యాగ్నేషన్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది మటను మ్యాగ్నేషన్ చేసుకుందాం. శనగపప్పు ఏమో నానబెట్టాను. ఇదిగోనండి మటను. ఈ మటన్లోకి మనం ముందుగా పసుపు, కారం, ఉప్పు అండి మటను మ్యాగ్నేషన్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి, ఇది కొబ్బరి గసగసాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి, ఇవి కూడా వేసేసుకొని చక్కగా మనం ఇప్పుడు మటను మ్యాగ్నేషన్ చేసుకుందాం. ఇలా చక్కగా మటన్ అంతా కూడా మ్యాగ్నేషన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ శనగపప్పు నానిన తర్వాత చక్కగా ఈ మటన్ కూడా చక్కగా మ్యాగ్నేషన్ అవుతుంది. మనకు కర్రీ చక్కగా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేను మటన్ కానీ, చికెన్ కానీ, ప్రాన్స్ కానీ వాటిని ఇలానే మ్యాగ్నేషన్ చేసి పెట్టుకుంటాను. ఇది ఎంత ఊరినా అంత బాగుంటుందండి. ఇంత అని టైం ఏమీ లేదు. చక్కగా మనకు పని అంతా అయిన తర్వాత అయినా మనం ఇది పొయ్యి మీద వేసుకోవచ్చు అనమాట. రండి ఎలా చేసుకుందామో చూద్దాం. రండి, పాన్ పట్టుకొని మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, మ్యారినేషన్లో కొంచెం వేసుకున్నాం కదా, ఇందులో చిటికెడు వేసుకుందాం. కొంచెం మెంతి పొడి, ఇవి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఇదిగోనండి ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవి వేసేస్తాం. ఉల్లిపాయ కొంచెం వేగాలండి. ఇదిగోనండి ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగాలి. చాలా బాగుంటుందండి కర్రీ. చక్కగా మటను శనగపప్పు ఇది చక్కగా బగారా రైస్లోకి బాగుంటుంది, పుదీనా రైస్లోకి బాగుంటుంది, టమాటో రైస్లోకి బాగుంటుంది, చక్కగా పుల్కాలోకి, చపాతీలోకి, మన అన్నంలోకి, ఇది దేనిలోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి వేగింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగ్నేషన్ చేసుకున్నాం కదా ఇందాక మటను, ఇది వేసేసుకుందాం. మటను కొంచెం వేగిన తర్వాత అండి మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాం అనుకోండి, మటన్లో ఉన్న నీరంతా చక్కగా బయటికి వచ్చి మనకి ముక్క చక్కగా పిండిలాగా ఉడుకుతుందన్నమాట. పిండిలాగా వస్తుంది. ఆ నీరంతా మనకి బయటికి రావాలి. బయటికి వస్తే చక్కగా ఉడుకుతుందన్నమాట. ముక్క చాలా పిండిగా వస్తుంది మనకి. మనం అలా చేయలేదనుకోండి, ఎంత ఉడికినా కూడా మటన్ మనకి రబ్బర్ లాగా వస్తుంది. అందుకని కొంచెం ఇలా వేగిన తర్వాత మనం చక్కగా సిమ్లో పెట్టుకొని, వేగిపోయిందండి, చక్కగా సిమ్లో పెట్టుకొని దీనికి మూత పెట్టుకోవాలి.
మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా వాటర్ వచ్చేసింది చూసారా, ఇలాగ వాటర్ వచ్చి వేగిపోతుంది అనమాట. చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, కడిగి నానబెట్టానండి నేను ఈ శనగపప్పు. వాటర్ తీసేసి ఇప్పుడు ఈ శనగపప్పు వేసేసుకున్నాం. ఇది నానబెట్టిన శనగపప్పేనండి, ఉడకబెట్టలేదు. ఎందుకంటే మనకి మటన్ కూడా ఉడకాలి కదా. ఈ శనగపప్పు మటను చక్కగా రెండు కలిపి ఉడికితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మనం వాటర్ పోసేసుకుందాం. వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఉడికిపోతుంది. చక్కగా వేగింది కదా. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు చక్కగా మనకి మటను ఈ శనగపప్పు రెండు ఉడికిపోతాయి. ఇప్పుడు కొంచెం ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిపోద్ది. ఇదిగోనండి, కూర చక్కగా ఉడికిపోయిందండి. చూసారా, చక్కగా ఉడికిపోయింది. శనగపప్పు ఉడికిపోయింది, మటన్ ఉడికిపోయింది. చక్కగా గ్రేవీ సూపర్. ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి ఈ కర్రీ. శనగపప్పు వేసి వండితే ఏదైనా కర్రీ గుమగుమలాడుద్దండి. కొబ్బరి శనగపప్పు వండినా కూడా అలానే వస్తుంది. ఇల్లంతా గుమగుమ ఈ ఫ్లేవర్తో నిండిపోయిందండి. చాలా అరోమా వస్తుంది. ఇదిగోండి, కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇందాక కొంచెం వేసాను మూత పెట్టేటప్పుడు. ఇదిగోండి, అయిపోయింది కర్రీ. చూసారా ఎంత బాగుందో. మటను శనగపప్పు కర్రీ రెడీ. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. సూపర్ సూపర్ కర్రీ అండి. అన్నిట్లోకి బాగుంటుంది ఈ కర్రీ. చక్కగా చపాతీలోకి అయితే ఇంకా అదిరిపోద్ది అనమాట. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. ఎవరో లైక్లు చేయడం లేదు. మన ఛానల్ బాగా వీక్ అయిపోయిందండి. కొంచెం లైక్లు చేయండి, సపోర్ట్ చేయండి. నాకు చెయ్యాలని ఉత్సాహం ఉండాలి కదండి. ఉత్సాహం లేక ఆపేద్దాం అనుకుంటున్నానండి. మా ఇంట్లో వాళ్ళైతే కేకలేస్తున్నారు కూడాను. కొంచెం లైక్ చేసి ఉత్సాహపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.